హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్, తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ టు సాటర్డే స్పెషల్. మరి దీన్నే సాటర్డే స్పెషల్, దీన్నే ఫ్రైడే స్పెషల్ అనుకోండి. బట్ విషయం ఏంటంటే మార్కెట్లు ఒక ఫేజ్ కంప్లీట్ చేసింది. ఏంటి 23,500 లెవెల్స్కి రావటం అనేది జనరల్గా అనూహ్యం. ఊహించినవి జరగటమే కదా లైఫ్ అంటే. ఏంటి ఊహించినవి జరగటమే, ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అంటారు కదా. 26,000 నుంచి 23,500కి వచ్చింది. చూడండి, 2,500 2,500 10%, లిటిల్ మోర్ దాన్ దట్. సో 10% పోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? దిస్ ఈజ్ ఫేజ్ నెంబర్ 1. మార్కెట్ ఇంతటితో ఆగిపోతుందా? కొంతమంది చెప్పడం ఏంటంటే అప్పుడే ఎక్కడండి, జనవరి వరకు ఉంటుందండి అని. కొంతమంది అంటారు, ఎవరో ఒక అబ్బాయి మెసేజ్ పెట్టాడు, ఏంటి నాయనా అంటే, ఎవరో అంటున్నారండి ఒక్కోసారి 5-6 ఏళ్ళు అలా ఉండిపోద్దని మార్కెట్. ఈ మార్కెట్ కూడా 5-6 ఏళ్ళు ఇలా ఉండిపోతుందండి అని అడిగాడు నన్ను. నేనేం సంబంధాన్ని చెప్పను. ఇఫ్ యూ థింక్ ఎస్, ఇట్ ఈస్ ఎస్. ఇఫ్ యూ థింక్ నో, ఇట్ ఈస్ నో అన్న. ఎవరికి తెలుసండి 6 సంవత్సరాలు ఇలాగే ఉండిపోద్దా మార్కెట్, లేకపోతే వచ్చే నెల జనవరి నుంచి మళ్ళీ అందుకుంటుందా, లేకపోతే 6 నెలలు లాగేస్తుందా? చెప్పలేమండి. ఇదంతా గెస్సింగే. ఆ గెస్ చేయకుండా ఉంటే మంచిది. తగ్గుతుంటే తగ్గుతున్నట్టు, పెరుగుతుంటే పెరుగుతున్నట్టు. తగ్గుతుంటే వీ షుడ్ లుక్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్. మర్చిపోయాను, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అంటే గుర్తుకొచ్చింది. రాజమండ్రి మీట్కి తరలి వస్తున్నారు. గుడ్, గుడ్ సైన్. రాజమండ్రి మీట్, ఈసారి రాజమండ్రి మీట్ ఎప్పుడు 24న కదా, 24న జరిగే రాజమండ్రి మీట్కున్న ప్రత్యేకత ఏమిటంటే ప్యూర్గా ఇన్వెస్ట్మెంటే, ప్యూర్గా ఈ స్టాక్స్ గురించే మాట్లాడతాం. నవరత్న అని పెట్టాం కదా, నవరత్న మల్టీ బ్యాగర్ సెమినార్ అని 9 స్టాక్స్ డిస్కస్ చేస్తాం సెలెక్టివ్గా. సారీ, ఇన్వెస్ట్మెంట్కి 9 స్టాక్స్ డిస్కస్ చేస్తాం. ఆ ఫీజు డీటెయిల్స్ అన్నీ కూడా అందులో వీడియో కూడా పెట్టాము, చూడండి మీరు. మీరు అంటే అటెండ్ అవ్వకపోతే అవ్వాలని అనుకుంటే 8121648156కి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 8121648156కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఏమని? RJY అని పెట్టండి. లేదు, కాకినాడ మీటింగు అదైతే ట్రేడింగ్ సంబంధించింది, జస్ట్ 3 అవర్సే. ఇది ఫుల్ డే సెమినార్ కదా, విత్ మీల్స్ అంతా ఉంటుంది. కాకినాడది మాత్రం 20వ తారీఖు సెకండ్ హాఫ్ ఉంటుంది. అంతా 2:30 to 5:30 అలా ఉంటుంది. అది మాత్రం ట్రేడింగ్కి సంబంధించింది. ఎందుకంటే కొత్తగా ఈ సెబీ వారు ట్రేడర్స్ని డిస్కరేజ్ చేసే విధంగా రూల్స్ మార్చారు కదా, లాట్ సైజ్ పెంచడం అంతా. దాని దృష్ట్యా ఎట్లా ట్రేడ్ చేయాలి, ఏం చేయాలి అనే దాని మీద సమీక్ష ఉంటుంది. అది అది 2:30 నుంచి 5:30 వరకు ఉంటుంది కాకినాడ. ఈ అకామిడేషన్ వెన్యూల గురించి నేను 2 రోజుల ముందుగా చెప్తాను అనుకోండి. సో ఇది సంగతి. అందువల్ల ఏంటంటే అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు కొంతమంది ఏమడుగుతున్నారంటే, సార్ మేము అటెండ్ అవ్వలేకపోతే అక్కడ రికార్డెడ్ ఇవి ఇవ్వండి అని. ఇది ఇక్కడ రికార్డెడ్ ప్రాబ్లం ఏంటంటే, ఇట్ ఈస్ ఆల్వేస్ ఎన్ ఇష్యూ. రికార్డు ప్రాపర్గా చేయలేకపోతున్నాం. లేదు, ఎవరైనా ప్రొఫెషనల్ పిలిపించి చేయిద్దామా అంటే చాలా చాలా ఎక్స్పెన్సివ్, దగ్గర 10,000 అట్లా అడుగుతున్నారు. నాకు ఇది ఎప్పుడు పెద్ద సమస్యగా తయారైంది. రికార్డు చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. అయితే ఒక అడ్వాంటేజ్ ఉందిలేండి. ఏంటో అడ్వాంటేజ్ అంటే పీపీటీ ఉంది. పీపీటీ ప్రజెంటేషన్ ఉంటుంది. ఆ పీపీటీ ప్రజెంటేషను అదేం పోదు, ప్రజెంటేషన్ ఎక్కడికి పోదు కదా. ఎటొచ్చి దాని మీద మాట్లాడిన మాటలే కదా మిస్ అవుతాం. సో పీపీటీ ప్రజెంటేషన్ విల్ హెల్ప్ టు ఏ లార్జ్ ఎక్స్టెంట్. అది అది ఎలాగో సప్లై చేయగలుగుతాం గ్యారంటీగా, రాలేని వాళ్ళకి.
అది చూడండి మీరు. తర్వాత రికార్డు కూడా అయితే అవ్వగలిగితే చేయగలిగితే తప్పకుండా ట్రై చేస్తాం, రికార్డ్ చేస్తాం. దట్స్ హౌ వీ వాంట్ టు ప్లాన్ అండి. సో రెండిటికి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు బోత్ అని వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఓన్లీ రాజమండ్రి అయితే ఆర్జేవై అని పెట్టండి. ఓన్లీ కాకినాడ అయితే కేకేడి అని పెట్టండి. రెండు అటెండ్ అవ్వాలనుకుంటే బోత్ అని పెట్టండి. మోస్ట్ వెల్కమ్. 9 నవరత్నాలు అంటే 9 షేర్లు డిస్కస్ చేస్తాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే పని, షేర్లే ఒకటేమి. ఎందుకంటే ఫాలింగ్ మార్కెట్లో ఖచ్చితంగా వీ షుడ్ లుక్ ఫర్ బయింగ్ ఆపర్చునిటీస్. మార్కెట్లు పడేటప్పుడు కాకపోతే పెరిగిపోయినప్పుడు ఏంటి చేసేది? పెరిగిపోయినప్పుడు చేసేది ఏముండదు. పెరిగిపోయినప్పుడు చేయగలిగిందే ఉండదు. అదే విషయం. సో నెక్స్ట్ మార్కెట్ ఏంటంటే చెప్పాను కదా, ఇట్ హ్యాస్ కమ్ టు ఏ హాల్ట్. కాబట్టి 23,500 దగ్గర ఆగిపోతుందా? ఇక్కడి నుంచి రికవర్ అవుతుందా? ఇక్కడి నుంచి ఇంకా ఫర్దర్ పెరుగుతుందా? అంటే ఒక ఫేజ్ కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ కొంచెం రికవర్ అవ్వదు, కొద్దిగా పుల్ బ్యాక్ ర్యాలీ లాగా. అయినంత మాత్రాన నిలుస్తుందనేం లేదు. అది నా డౌట్ ఏంటంటే 23,500 దగ్గర నుంచి రికవరీకి వచ్చిన ఈ రికవరీ శాశ్వతం కాదు, టెంపరీ అని అనిపిస్తున్నది నాకు. అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి. ఎందుకంటే రిజల్ట్స్ బాగోలేదు అనే వంక మీద పడేశారు కదా. గ్లోబల్ ఇంకోటి ఏం కాదు. తర్వాత రిలెంట్లెస్గా ఎఫ్ఐఎస్ అమ్ముతూనే ఉన్నారు. వీటన్నిటి దృష్ట్యా ఏంటంటే మార్కెట్ రికవర్ అయిపోతుంది అనటానికి లేదు. ఇంకోటి ఏంటంటే సెంటిమెంట్ చాలా నెగిటివ్గా ఉంది. సెంటిమెంట్ చాలా ఇంపార్టెంట్ అండి మార్కెట్. అందుకని చూసారా, జస్ట్ ఓపెన్ అవుతున్నది. ఒకవేళ పాజిటివ్గా ఓపెన్ అయినా నిలబడినా అక్కడి నుంచి పట కొట్టేస్తున్నారు, తగ్గిపోతున్నది. ఎందుకు తగ్గిపోతున్నది? దాని డైరెక్షన్ సౌత్ వాడే, పడటమే దాని పని. పెరిగే అవకాశం తక్కువ, తగ్గే అవకాశం ఎక్కువ అనమాట. అట్లా ఉంది పరిస్థితి. అందువల్ల ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్, ఇప్పుడు అది కొన్నా ఇది కొన్నా అని మీరు కంగారు పడి కొనేసారనుకోండి, ఏది పెడుతుంది ఎగ్జాస్ట్ అయిపోయి మీ దగ్గర డబ్బులు అయిపోతే ఇంకా తగ్గితే చూస్తూ ఉంటారు ఏం చేయాలి అని. ఎందుకంటే డబ్బులు ఉండవు కొనటానికి. డబ్బులు అయిపోయినాయి, తీరా చూస్తే ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది, ఆపర్చునిటీ వచ్చింది. అట్లా కూడా జరగవచ్చు. కాబట్టి ఇప్పుడు తగ్గుతున్న దాన్ని తగ్గిన వదిలేయండి. ఎగబడి అది తగ్గిందని కొంటాను, ఇది తగ్గిందని కొంటాను, అదే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి కొనేయకండి. వెయిట్ చేయండి. ఎట్ ది మోస్ట్ అంత టెంప్టేషన్ రెసిస్ట్ చేయలేకపోతున్నామండి అంటే ఈటీఎఫ్లు కొనుక్కోవచ్చు. నిఫ్టీ 50 ఈటీఎఫ్ కానీ, నిఫ్టీ నెక్స్ట్ 50 ఈటీఎఫ్ కానీ ఏదైనా కొనుక్కోవచ్చు. ఎందుకంటే 10% వచ్చేసింది కదా డౌన్. 10% వచ్చినప్పుడు కరెక్షన్ అది. ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ కరెక్షన్. కాబట్టి క్లియర్ కేస్ ఆఫ్ కరెక్షన్ వచ్చింది కాబట్టి ఇంకా తగ్గితే తగ్గిన వాళ్ళు పర్లేదు, ఏం కాదు. ఈటీఎఫ్లు అయితే ఏం తగ్గవు పెద్దగా. మార్కెట్ ఇంకో 5% తగ్గింది అనుకోండి, అవి కూడా అంతే 3-4%, 5% తగ్గుతాయి, అందుకని తగ్గవు. అవి హెవీ లాసెస్ తీసుకెళ్ళవు. కానీ రికవరీ రావటం మొదలుపెట్టిన తర్వాత మీకు 15-20% రికవరీ ఈజీగా కంఫర్టబుల్గా ఇచ్చేస్తుంది. ఏముందండి, 5-6 నెలల్లో ఒక 20% వచ్చిందనుకోండి, ఇట్స్ ద బిగ్ అమౌంట్. తర్వాత రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ కదండి. ఈటీఎఫ్లో రిస్క్ కొంచెం తక్కువ ఉంటుంది, ఈ షేర్లలో రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇవాళ 200 రూపాయలు కొనుక్కున్న షేర్ రేపొద్దు 140కో 130కో పడిపోవచ్చు. 200 రూపాయలు పెట్టి ఈటీఎఫ్ కొనుక్కుంటే అది 190, 192కో వెళ్తుందేమో, కానీ మరీ 100కి 120కి పడిపోదు కదా. పెరిగేటప్పుడు కూడా భయంకరంగా పెరగదు, రీజనబుల్గా పెరుగుతుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రిస్క్ రిటర్న్ ట్రేడ్ ఆఫ్ చేసినట్టే కదా. కాబట్టి అందుకని కొంచెం మీకు ధైర్యంగా ఉండటానికి మీరు ఏం చేయాలంటే ఎట్ ది మోస్ట్ ఈటీఎఫ్లు కొనుక్కోండి. ప్రస్తుతానికి స్టాక్స్ మాత్రం ఇంకా చూడాలి, ఇంకెంత తగ్గుతాయో తెలియదు. ఇంకా తగ్గొచ్చు కదండి, ఇంకా తగ్గచ్చు. మరి అయితే ఇప్పుడు ఏంటి కిమ్ కర్తవ్యం? అంటే ఏం లేదండి, సింపుల్గా ఫండమెంటల్స్ బాగా ఉన్న స్టాక్స్ని వెతుక్కోవటమే.
ముఖ్యంగా యంగ్ అండ్ ఎనర్జెటిక్ చూడండి. ఎతుక్కుంటూ లిస్ట్ అవుట్ చేసి పెట్టుకోండి ఫండమెంటల్స్ బాగున్నవి. అవి రోజు వాచ్ చేస్తూ ఉండండి. ఎక్కడైనా కొంచెం రీజనబుల్ లెవెల్‌కి కొంచెం బాగానే తగ్గాయి, అందుబాటులో ఉన్నాయి, ఇంకా ఫర్దర్ తగ్గకపోవచ్చు అనిపించినప్పుడు కొంచెం కొనేయండి. అయితే కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. స్టాగర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటాం. స్టాగర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ముక్కలుగా కొనుక్కోవాలి కొద్దిగా. ఇప్పుడు 2 సార్లు కొనాలనుకుంటున్నారనుకోండి. ఆ 2 సార్లు కొనాలనుకున్నది అదే ఏదైనా షేర్ కొనాలనుకుంటున్నారనుకోండి. అది 2 సార్లుగా కొనుక్కోవడానికి ప్లాన్ చేసుకోవాలి. ఒక లెవెల్‌కి కొనుక్కోవటం, ఇంకా తగ్గిన తర్వాత ఇంకోసారి కొనుక్కోవటం. కొనుక్కొని పడేయటం. ఆటక మీద పడేసి కట్టి ఆటక మీద పడేసామంటారు చూసారా? అలా పడేయటమే. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఆహ్, రోజు చూసుకునేది కాదు చేసి. ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్. అసలు చూడకుండా ఉండే వాళ్ళకి డబ్బులెక్కువ. ఇప్పుడు రోజు చూసే వాళ్ళకి ఇప్పుడు ఏమనిపిస్తున్నది? నా పోర్ట్‌ఫోలియో ఎంత తగ్గింది, అంత తగ్గింది అని అనుకుంటున్నారు కదా! మరి అసలు చూడటం లేదనుకోండి ఏ వ్యక్తి అయినా, అది ఎంత తగ్గినా వాళ్ళకి తెలీదు, పట్టించుకోలేదు. రేపొద్దున పెరిగినా పట్టించుకోలేదు, తెలీదు. అట్లా ఉంటది. హ్మ్. అందువల్ల ఏంటంటే, ఈ మార్కెట్‌లో వెయిట్ అండ్ వాచ్ ఆర్ బై ఈటీఎఫ్. అంతకని ఇంకేమొద్దు. బట్ ఎవ్రీ ఫాలింగ్ మార్కెట్ గివ్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ గ్రోత్. ఆ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ బావుంటాయి. ఫాలింగ్ మార్కెట్‌లోనే గదా! మనకి అడ్వాంటేజ్ వచ్చేది. చౌకగా దొరుకుతాయి. చౌకగా దొరికినవి కొంచెం మా పెరిగాక మంచి రేట్ వచ్చిన తర్వాత అమ్ముకుంటాం. అందువల్ల ఏంటంటే ఇట్స్ ఆల్వేస్ గుడ్. జస్ట్ లెట్స్ హావ్ ఎ లుక్ అండి. ఒక లుక్ వేద్దాము. షేర్ చేయాలి కదా! షేర్ చేయాలంటే గ్లోబల్‌గా కూడా పెద్ద ఏమి అంత అట్రాక్టివ్‌గా లేదు మార్కెటు. గ్లోబల్‌గా ప్రత్యేకించి స్పెషల్‌గా ఏమి లేదు. ఒకసారి చూడండి. హీరో మోటో కార్ప్ రిజల్ట్ కొంచెం బానే ఉంది అనిపిస్తున్నది. అదే కాకుండా హీరో మోటో కార్ప్‌కున్న స్పెషాలిటీ ఏంటంటే భయంకరంగా పడిపోయింది ఈ మధ్య కాలంలో. భయంకరంగా పడిపోయింది కాబట్టి ఇక్కడ రికవరీ రావచ్చు. సుమారుగా 2% పెరిగింది ఫ్రైడే. ఇక్కడ కొంచెం రికవరీ రావచ్చు. వాచ్ చేయండి. రికవరీ అంటే పెరిగిపోతుంది, పైకెళ్ళిపోతుంది అని చెప్పడం కాదు. కొంత పెంచినట్టు పెంచి తర్వాత తగ్గించొచ్చు. బట్ ఫర్ ది టైమ్ బీయింగ్ మాత్రం కొద్దిగా బయింగ్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. తర్వాత బ్రిటానియా ఇండస్ట్రీస్ 4,915 ఉంది. ఇంకా ఫర్దర్ తగ్గే అవకాశం ఉంది. సో ఫర్దర్ తగ్గితే లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు. హ్మ్. గ్లోబల్ మార్కెట్లు ఎట్లా ఉన్నాయి చూడండి. ఇది అడ్వాన్స్ డిక్లైన్ రేషియో తీసుకుంటే ఫ్రైడేది బరాబర్‌గా ఉంది. పర్లేదు కొంచెం బానే ఉంది. నాట్ బ్యాడ్. ఎందుకంటే నిఫ్టీ కూడా పెద్దగా పెరగలేదు. తగ్గలేదు కదండీ. 26 పాయింట్లు తగ్గింది. కొంచెం ఆల్మోస్ట్ స్టేబుల్‌గానే ఉంది. కానీ పెరుగుతుందని ఎక్స్‌పెక్ట్ చేశారు అంతా. మార్కెట్ రికవర్ అయిపోతుంది మండే అని ఎక్స్‌పెక్ట్ చేస్తే, ఫ్రైడే అని ఎక్స్‌పెక్ట్ చేస్తే అబ్బే! లేదు. దిస్ ఈజ్ డిసప్పాయింటింగ్ యాక్చువల్లీ. అందువల్లనే మండేని నమ్ముకోవద్దు. మండే తగ్గదని ఏమి లేదు. ఫ్రైడేనే రావాలి, పెరగాలి. ఫ్రైడే పెరగలేదంటే కొంచెం భయపడాల్సిన విషయమే. అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం. భయపడాల్సింది ఏముందిలే గానీ, ఇది చూడండి నాస్డాక్ 2.21% డౌను. డౌ జోన్స్ 0.7% డౌన్ నడుస్తున్నది. ఎస్&పి 500 1.32% డౌను. అంటే పొజిషన్ అది. ఇంగ్లాండు, ఫ్రాన్సు డౌన్ బేరిష్. ఒక్క జర్మనీది మాత్రం కొంచెం బుల్లిష్‌గా ఉంది చాలా రోజులుగా. చూద్దాం. మన సింగపూర్ నిఫ్టీ, గిఫ్ట్ నిఫ్టీ చూడండి. 124, 126 పాయింట్లట డౌను. అంటే ఇక్కడ వీరు చూపించేస్తున్నారు 23,445 అని. అంటే 23,500 బ్రీచ్ అయిపోయినట్టేనా? నెక్స్ట్ లెవెల్ ఏంటంటే 23,250, 23,200. ఏముందండి ఫట దించేసారంటే 23,100 కూడా వచ్చిన ఆశ్చర్యం లేదు. అయితే ఒక సెషన్స్‌లో రాకపోవచ్చునండి 2, 3 సెషన్స్‌లో. ఇవంతా ఇది పొజిషను. బ్రెంట్ క్రూడ్ బ్రహ్మాండంగా తగ్గింది. బట్ నోబడీ ఈస్ దేర్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే బేరిష్ మార్కెట్‌లో ఇలాంటి గుడ్ న్యూస్‌ని కూడా పట్టించుకోరు. చూడండి 2% తగ్గింది బ్రెంట్ క్రూడ్. గోల్డ్ ఎలాగో తగ్గుతున్నది ట్రంప్ గారు వచ్చిన తర్వాత.
సో ₹71, $71 ఉందండి క్రూడ్. వెరీ అట్రాక్టివ్, వెరీ గుడ్ ఆల్సో. ఇండియన్ ఎకానమీకి చాలా అడ్వాంటేజ్. అయితే మరి డాలర్ పెరిగిపోతే ఉపయోగం లేదు కదండి అంటారు. కరెక్టే. డాలర్ పెరిగిపోయింది అనుకోండి, ఆ అడ్వాంటేజ్ మనకి రాదు. డాలరు 84-40 కొంచెం హయ్యర్ సైడే ఉంది. ఇంత పెరగాల్సిన అవసరం ఉందా? వినిపించుకోదు కదా, పైకి వెళుతూ ఉంది. 84.4 అంటే డాలరు అగైనెస్ట్ రూపీ. చూడండి. అలాగే ఇప్పుడు ఐటీ కంపెనీస్కి ఇది కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది. డాలర్ రేట్ పెరిగితే ఐటీ కంపెనీస్కి ఎక్కువ వస్తాయి డబ్బులు. అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ మన వాళ్ళు, ఎవరైతే ఇక్కడ ఇండియాలో కానీ బయట కానీ ఉన్నారో డబ్బులు సంపాదిస్తున్నారో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే రూపీ వీక్ అయ్యి డాలర్ ఎక్కువ రేట్ ఉంటే వాళ్ళు డాలర్లో సంపాదిస్తారు కదా, అందుకని దే గెట్ మోర్ ఇండియన్ రూపీస్. ఇది రూపీ వీక్ అవటం పెద్ద విశేషమే కాదనుకోండి, బట్ దానివల్ల ఈ క్రూడ్ ధరలో వచ్చినటువంటి అడ్వాంటేజ్ మనకి రాదు. మనం ఇండియన్ రూపీస్లో పే చేయట్లేదు కదా. ముందు ముందు మోదీ గారు అంటున్నారు మేము ఇండియన్ రూపీస్లో పే చేస్తాం, సిద్ధపడండి. ఏదో జరుగుతున్నది, లాబింగ్ జరుగుతున్నది. అది సక్సెస్ఫుల్ అయితే అప్పుడు డాలర్ చూసి మనం భయపడక్కర్లేదు. ఓకే అండి. సో ఇంకొకటి ఏంటంటే ఒకసారి చార్టింగ్ చూద్దాం. చార్ట్లో తెలిసిపోతుంది. 23,500 ఎలాగో బ్రీచ్ అయినట్టే. చూడండి, 23,500 అది బ్రీచ్ అయిపోయింది. ఇంకెంత దిగుతుంది అనేది మనం వెండి తెరపై చూడవలసిందే. 3 months పెడతాను. ఇక్కడ చూడండి, సరిగ్గా వాకిలి ముందు వచ్చి నిలబడింది అంటారు, గుమ్మం దగ్గర నిలబడింది అంటారే, ఆ గుమ్మం దగ్గర వచ్చి నిలబడినట్టు దెయ్యం జయాన్ని చూశాను. సరిగ్గా గుమ్మం దగ్గర కీనేడులో దెయ్యం దగ్గర గుమ్మం దగ్గరే నిలబడి ఉంది చాలాసేపు. ఉండి నిలబడి మళ్ళీ వెళ్ళిపోయింది. ఇట్లా కథలు వినేవాళ్ళం చిన్నప్పుడు. అట్లాగే ఇక్కడ గుమ్మం దగ్గర నిలబడి ఆగిపోయింది. 200-day మూవింగ్ యావరేజ్ దగ్గరలో ఉంది. 200-day మూవింగ్ యావరేజ్ దగ్గరలో ఉంది. ఇక్కడ నుంచి ఇది దిగితే వీక్నెస్ డాన్స్, అంటే వీక్నెస్ ఇంకా కంటిన్యూ అవుతున్నది అని అర్థం. దీనికంటే బ్యాంక్ నిఫ్టీయే బెటర్ అనుకోండి. మరి దీన్నే వీక్లీ చార్ట్లో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో చూద్దాం. చూడండి, 1, 2, 3, 4 వారాలు, 5వ వారం కొద్దిగా డోజీ, మళ్ళీ వీక్, 7వ వారం భయంకరంగా తగ్గింది. అంటే లాస్ట్ వీక్ భయంకరంగా తగ్గింది. అంటే ఇక్కడ నుంచి రికవరీ అయ్యేదైతే ఇక్కడ నుంచి రికవరీ పైకి రావాలి. అలాంటిది పెద్ద క్యాండిల్, మరో పెద్ద క్యాండిల్ వచ్చిందంటే ఏంటి, అప్పుడే కాదు, ఇంకా బోల్ టైం ఉంది. ఏదో పట్టిన దెయ్యం చెప్తారు కదా, ఇప్పుడప్పుడు వదిలిపెట్టను నేను, అంటు పెట్టుకుని ఉంటాను అనే దెయ్యం చెప్పినట్టుగా మార్కెట్ ఏవి రిలీఫ్ ఇవ్వటం లేదు, రిలీఫ్ కనిపించడం లేదు. ఇది పొజిషన్. బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ కూడా అంతేనండి, ఆల్మోస్ట్ మూవింగ్ ఇన్ ట్యాండమ్, పెద్ద డిఫరెన్స్ ఏమిటండి. ఈ మధ్యకాలంలో కొద్దిగా బ్యాంక్ నిఫ్టీ ఇంప్రూవ్మెంట్ చూపించింది అనుకోండి, బట్ స్టిల్ అలా అనిపించడం లేదు. చూడండి, బ్యాంక్ నిఫ్టీ కూడా గట్టిగా దీనికి అయితే హయ్యర్ సైడ్ పైన విక్ ఉంది, కింద విక్ ఉంది, అంతే, అది ఒకటే తేడా. ఓపెనింగ్ ఈజ్ నాట్ హై, ఇంకా పైన ఓపెన్ అయింది. క్లోజింగ్ ఈజ్ నాట్ లో, ఇంకా కిందకి వెళ్ళింది, అంతే. ఓపెనింగ్ ఈజ్ నాట్ హై, క్లోజింగ్ ఈజ్ నాట్ లో. అంతకు మించి ఇందులో ఏం విశేషం ఏం లేదు. డౌన్, మార్కెట్ ఈజ్ డౌన్. సో మార్కెట్లు ఏమిటి పరిస్థితి అంటే అగమ్య గోచరంగా ఉన్నాయి, వీక్గా ఉన్నాయి, పెద్ద రికవరీ కనిపించకపోవచ్చు. వెయిట్ చేయటమే, భరించటమే, ఏం పర్లేదు, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. సో ఓకే అండి. సో నథింగ్ టు వరీ, మామూలే. మార్కెట్కి పెరిగినంత కాలం పెరుగుతూ ఉంటాయి, తగ్గినంత కాలం తగ్గుతూనే ఉంటాయి.
కంగారు పడవలసిన పని లేదు, కంగారు పడేసి అమ్మేసుకోవాల్సిన పని లేదు. మీరు అమ్ముకునేది బాగా పీకుల్లో ఉన్నప్పుడు అమ్ముకుంటే పర్లేదు, అప్పుడు చెప్తుంటాం కదా కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బాగుంటుంది అని. బాగుంటుందని చెప్తాంలేండి, కానీ చెప్తే ఎవరు వింటారులేండి, కానీ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు. దే హ్యావ్ ఎవరీ రైట్ టు హ్యాండిల్ దేర్ బడి. అదండి విషయం. సో మార్కెట్స్ ఆర్ మార్కెట్స్, ఎవరు చెప్పు చేతుల్లో ఉండవు. ఆల్ ద బెస్ట్. మండే నెక్స్ట్ వీక్ కూడా పెద్ద ఏమి ఇంప్రూవ్మెంట్ కనిపించకపోవచ్చు, లేదా మిక్స్డ్గా ఉండొచ్చు. కొద్ది రోజులు పెరిగి కొద్ది రోజులు తగ్గి, అంతకుమించి ఇంప్రూవ్మెంట్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. రైట్. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి. ట్రేడింగ్ చేసిన, ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్స్ హాయిగా ప్రశాంతంగా ఉండండి, భయపడకండి. ఇన్వెస్టర్స్ వదిలేయటమే, ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్, ఏం కాదు. ఓకే, గుడ్ నైట్.